కాలం చేతిలో కీలుబొమ్మలాగా ఉన్న నువ్వు సత్య జ్ఞానం చేత ఈ కాలచక్రాన్ని దాటు. కాలం చేతిలో కీలుబొమ్మ అయిపోయావు. అటువంటి నువ్వు ఈ కాలం యొక్క జన్మ విచ్చువ తిప్పుతూనే ఉంటుంది. కాబట్టి నువ్వు సత్య జ్ఞానం గురువుని ఆశ్రయించి దాని చేత ఈ కాలచక్రాన్ని ఎందుకు దాటలేవు? దాటగలవు. నువ్వు దానికోసం దాటాలి కదా. జన్మ మృత్యువులు నాకు అవద్దు అని ప్రయత్నం చేయడం లేదు కదా. చెప్తున్నా వినిపించట్లేదు కదా, అర్థం అవడం లేదు కదా. అసలు నాకు కాదనుకుంటున్నావు కదా, అంటే తెలిసిపోయింది ఇక చాలనుకుంటున్నావు కదా, నేను ముక్తిని పొందేశాను అనుకుంటున్నావు కదా. ఇంకా నీకేమిటి? జ్ఞానం చేత కాలచక్రాన్ని ఎందుకు దాటలేవు? దాటగలవు. ప్రతి ఒక్కడు దాటగలడు. ఒక్కసారి హో నేను కాదు, నాది కాదు, అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయేవారి, అప్పుడు నాకు దిక్కెవరు? నువ్వు ఒక్కసారి హృదయంలో నుండి ఆ కలత కలిగితే అప్పుడు నువ్వు నిజమైన ఆవేదనతో, తపనతో, ఆర్తితో భగవంతుడి కోసం, గురువు కోసం తహతహలాడతావు. ఎంత చెప్పినా తహతహాలు లేవు కదండి. లేకపోవడం వల్ల ఏదో వచ్చింది వెళ్ళింది అన్నట్టు వెళ్ళిపోతుంది. ప్రసంగాలు అలాగే వెళ్ళిపోతున్నాయి, బాధలు అలాగే వెళ్ళిపోతున్నాయి, లోక సంఘాలు అంతకంటే బాగా వెళ్ళిపోతున్నాయి. ఇంకెందుకు? అన్నీ వెళ్ళిపోతున్నాయని తెలుసు, మళ్ళీ మనం చెప్పేస్తాం, దానిలో కొట్టుకుపోతూ ఉంటాం. ఇదే భ్రమాభ్రాంతి. కానీ నువ్వు మానవుడివి కాబట్టి ఈ మాయా వలయం నుంచి నువ్వు బయట పడగలవు. సద్గురువుని ఆశ్రయించు. బతికి ఉండగానే ముక్తిని పొందరా, చచ్చాక ముక్తి రాదు. ఈ ప్రపంచం నిజమని భావిస్తే నిన్ను భోగి అంటారు. కష్ట సుఖాలు, కష్టము భోగమే, అనుభవమే భోగం కదా. అవునా? సుఖము భోగమే. కాబట్టి ఈ ప్రపంచం నిజమని భావిస్తే, ఈ శరీరం నిత్యమని భావిస్తే నువ్వు భోగివి. నీ రాగద్వేషాలకు అనుగుణమైన భోగాలు వస్తూ ఉంటాయి. మీ అందరికీ ఏం తెలుసు, మా వాళ్ళందరికీ భోగం అంటే ఐశ్వర్యాలు అనుకుంటున్నారు. ఎంత భోగం! ఇద్దరిద్దరు రోగం కూడా భోగమే, ఏడుపు భోగం, అన్ని భోగాలే కదా. అంచేత ప్రపంచం నిజమని భావిస్తే నువ్వు భోగి అవుతావు. ప్రపంచం నిజమని భావిస్తే, దేహం సత్యమని భావిస్తే నువ్వు భోగి అవుతావు. నేను నాదిని కర్మలు చేస్తావు కదా, నేను నాదిని కర్మలు చేస్తావు, చేయడం వల్ల దాని ఫలితాలు అనుభవిస్తావు. అదే భోగం. అనుభవమే భోగం అండి. సుఖాలే భోగం అనుకోకండి. దుఃఖాలు కూడా భోగమే, భోగింపబడేవి, నీ చేత అనుభవింపబడేవి. కాబట్టి అవే భోగం. అంచేత ఇది మిథ్య అని గ్రహిస్తే, ఇది వట్టిదే కళ అని గ్రహిస్తే నువ్వే యోగివైపోతావు. అవునా కదా? గతమంతా కళ అయినప్పుడు మరి ఇది కూడా కళే కదా అని గ్రహిస్తే నువ్వు యోగివి. ఎందుకంటే ఇక నేను నాది పెట్టుకోవు. వచ్చింది పోయింది, వచ్చిపోయేదానికి చచ్చిపోయేదానికి ఇంకేమిటి అని తెలుసుకుంటే భోగాల ఆశలు ఉండవు కనుక యోగివై ఉంటావు. నిర్వికారంగా ఉండడమే యోగం. ఇది అంతా ఒత్తదే అని వదిలేస్తే త్యాగివి. అవునా? మాటకు ఒత్తదే అంటాం, ఉట్టిదే. పట్టేసుకుని కౌగిలించేసి చుట్టేసుకుని ఏడిసేసి పడబొబ్బలు పెట్టేస్తాం. వీటిలో నీ మార్గం ఏది? భోగమా, యోగమా, త్యాగమా? ఏది నీ మార్గం? ఒకసారి చూడు. నేను ఇప్పుడు ఏం చేయాలో ఒకసారి చూడు. కాబట్టి ఒకసారి గురువుని ఆశ్రయించు. సద్గురువు నీకు వేస్తాడు చక్కటి వారధి, చక్కటి దారిని ఆయన చూపిస్తాడు. నీవు యోగి కావడానికి, త్యాగివి కావడానికి నీ జీవన విధానాన్ని ఆయన నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. సద్గురువుని ఆశ్రయించు. అదే ఈ బతికిండగా మనం చేసుకోవాల్సింది జీవన్ముక్తి. దానికి బాట ఈ పైన చెప్పినటువంటి బోధే. 3 గోడల మధ్య బందీవి. త్రిపుటి, 3 గోడల మధ్య బందీవి నువ్వు. అదే నేనంటావు. 3 కాలాలు, 3 అవస్థలు, 3 గుణాలు, 3 దేహాలు. ఈ 3 కదా త్రిపుటి. ఇదేనా బంధిస్తుంది? చూడండి, 3 కాలాల, 3 గుణాల, 3 దేహాల, 3 అవస్థల. ఈ 3 అంటూ త్రిపుటిలో బంధింపబడి ఉన్నావు. అవే నేను అనుకుంటున్నావు.
జీవుడు, దేవుడు, జగత్తు. ఇక్కడ అదే చుట్టే జగజ్జీవేశ్వరులు ముగ్గురు. ముగ్గురు ఉన్నదేమో జగత్ అండి, నేను జీవుడినండి. ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడండి. ఇదే త్రిపుటి. ఏమిటే జగత్తు, ఆ దేవుడు ఎవడు, నేను ఎవరిని ప్రశ్నిస్తే ఇక్కడ త్రిపుటి రాలిపోతుంది. ఎలాగంటే నువ్వు నేనంటేనే జీవుడు, ఆ నేనుంటేనే జగత్తు. ఈ జగత్తు, ఈ నేననే జీవుడు ఈశ్వరుడే. ఈ సజీవయో ర్వేషదీబిద సస్వభావతో వస్తు కేవలం. దాన్ని గుర్తించుకుంటూ ఈశా, జీవుడు, జగత్తని మూడు లేవు. మూడున్నాయా? నువ్వు నేనకపోతే మూడేవి. కాబట్టి మూడు గోడల మధ్య బంధీలైపోయి ఉన్నావు. అవే నేను అనుకుంటున్నావు. నా గతము, నా వర్తమానము, నా భవిష్యత్తు. మళ్ళీ ఇదేగా కాలం. మరి ఎంతసేపు ఇదేగా మరి. ఇప్పుడున్నావు నా గతం, అప్పుడండి అంటావు, రేపండి అంటావు. ఇదే మరి త్రిపుటి. దీంతోటే బతుకంతా బందీ అయిపోయే. పైగా అవే నేను అనుకుంటావు, నాదనుకుంటావు. ఒక కాలమే కూల్చేస్తుంది. నువ్వు రెండో దాన్ని జ్ఞానం అనే స్థూలంతో చీల్చేసుకో. దీన్ని ఎలాగో కాలమే కూర్చేస్తుంది శరీరాన్ని, ఈ ప్రపంచాన్ని. నువ్వు రెండవ దాన్ని జ్ఞానం అనే స్థూలంతో చీల్చే నేను అనేదాన్ని కాలం కూల్చేస్తుంది. నేను అనేదాన్ని జ్ఞానస్థూలంతో కూల్చేయి. మూడవది ఇట్టి వైరాగ్యంతో తొలుగుతుంది. ఎప్పుడు నేను కాదు, నాది కాదన్నావు, కారణదేహం పోయింది. స్థూల దేహాన్ని కాలం మింగేస్తుంది. సూక్ష్మదేహంతో నువ్వు చేయవలసిన సూక్ష్మదేహంతో నేనే కాదు, నాదే కాదు అనే జ్ఞానంతో నువ్వు కూల్చేస్తే ఇక మూడోది వైరాగ్యం. కాదు అన్నప్పుడు ఇది మిగిలేదు వైరాగ్యం. కారణదేహం కూలిపోతుంది. వీటి లోపల ఉన్న బ్రహ్మమే నేను గుర్తించు. బ్రహ్మమే, రెండోది ఏదీ లేదు. ఇవన్నీ అజ్ఞానం వల్ల ఈ దేశ కాలాలు, ఈ దేహాలు ఇలా ఉన్నాయి. ఇది కాలం ఎలాగ తీసుకెళ్ళిపోతుంది కదా దీన్ని. నువ్వు నేనున్నంత కాలం మళ్ళీ కాలం కడుపులో పడిపోతావు మళ్ళీ దేహంలో. అంచేత ఈ నేను నాది అన్న దాన్ని నువ్వు జ్ఞానంతో కూల్చేస్తే ఇక విరాగమే మిగులుతుంది. మూడు కూలై ఒక్కడైన వాడు మిగిలాడు, అతడే బ్రహ్మం. ఆ ఒక్కడు మిగిలాలంటే ఈ మూడు కూలాలి. ఈ మూడు ఇలా గురువుని ఆశ్రయిస్తే కూల్చేసే మార్గం చూపిస్తాడు. ఆయన చెప్పినట్టుగా నువ్వు కూల్చుకో. కాబట్టి వినరా బ్రహ్మానందమయ్యే మాట, ఇది ఏ జీవన్ముక్తికి బాట. సృష్టి ఒక ఇంద్రజాలం. ఎంత ఇంద్రజాలమే కదా, అది నీ దృష్టిని మాయ చేసిస్తుంది. వెంటనే ఇంద్రజాలం అనేసరికి నీ దక్షిణామూర్తిలో శ్లోకం గుర్తొచ్చేయాలి. శ్లోకం చెప్పండి. శ్లోకం గుర్తొస్తుందా? సృష్టి ఒక విశ్వం పరిస్థితి కార్య కారణ స్వామి సంబంధత శిష్యాచార్యతయా తథైవ పితృపుత్ర స్వాత్మాన భేదత స్వప్నే జాగృతి వాయ ఏష పురుషో మాయా పరిజ్ఞానం. అంటే ఇంద్రజాలమే. నీ దృష్టిని అది మాయ చేసేస్తాయి అంతే. ఒక ఇంద్రజాలకుడు వస్తాడు, లేనివన్నీ ఉన్నట్టు చూపిస్తాడు. అది నేనే ఆ ఇంద్రజాలకుడు, ఎవడో కాదు. లేచాడంటే లేనివన్నీ ఉన్నట్టు సత్యం అన్నట్టు చూపించేస్తాడు. అవన్నీ సత్యాలు అనిపించేస్తాడు. ఉన్న సత్యాన్ని లేదంటాడు. మనమేగా నేనే సత్యం, ఇంకేం సత్యమే ఉంది. దైవాన్ని గ్రహించని జన్మ ఎందుకురా నీకు? ఎందుకు చెప్పు? అది జన్మేనా? దానికోసం మానవ జన్మ ఎత్తక్కర్లేదు. నువ్వు అన్నీ అనుభవించాలనే జీవుడా? ఇది అనుభవించాలి, అది అనుభవించాలి. అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది. ఇది లేదు కాబట్టి అది కావాలి. ఇలాగ ఎంతసేపు ఏదో అది కావాలి, ఇది కావాలి, అక్కడ ఇక్కడ అవి ఇవి చూసి అలాగిలాగా ఉండాలనుకుని ఒక్కడితో ఎంతకని పోటీ పడతావు?
అది లేకపోతే నాకు సుఖం లేదని ఎందుకు ఏడుస్తున్నావు? అదే వచ్చింది. అన్నిటినీ అనుభవించాలని అనుకునే ఓ జీవుడా, అన్నిటినీ పొందే వరకు నువ్వు ఉంటావా? అనుకున్నవన్నీ సాధించే వరకు ఉంటావా నువ్వు? ఈ ఆశాబంధంతో మళ్ళీ మళ్ళీ పుట్టవు. మళ్ళీ మళ్ళీ ఎన్ని ఆశలతో పడతావో మళ్ళీ అవన్నీ తీర్చుకోవడానికే బతుకుతావు తప్ప నాకు ఈ ఆశ ఎందుకని ఎప్పుడన్నా అనుకుంటావా? అనుకున్న క్షణంలో నువ్వు మృత్యువు నుంచి బయటపడిపోతావు, బంధాల నుంచి బయటపడిపోతావు. గతపు కోరికలు తీర్చుకునేందుకే మరు జన్మలోనే ప్రయత్నం చేస్తావు. గత జన్మలో తీరని కోరికలు ఇప్పుడు తీర్చుకుందామని చేసే ప్రయత్నాలండి ఇవన్నీ. అంతకంటే ఇంకేమీ లేదు. ఆశలు పోగా ఆ తీరే వరకు ఆశలు, కానీ ఎప్పుడు తీరుస్తావు? ఇప్పుడు తీరడం అని ఉండదు. ఇప్పుడు నీకు తీరిందంటే మళ్ళీ ఇంకోటి వచ్చి కూర్చుంటుంది కదా, ఒకటా ఇంకో 10 వచ్చి కూర్చుంటాయి. అవన్నీ నేను తీర్చుకునేసరికి జన్మం అయిపోతుంది, మళ్ళీ ఇంకొక జన్మ, మళ్ళీ కర్మ. అందుచేత గత కోరికల్ని తీర్చుకునేందుకు ప్రయత్నం చేస్తావు. ఇంకెప్పుడు రా ఈ శ్రమను వదిలేసి సుఖపడతావు? ఈ ప్రయత్నాలే నీకు బతుకంతా, ఫలితాలు లేవు అయినా సరే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. ఇక సుఖపడవా? ఇక శాంతి పొందవా? నిజమైన సుఖం ఎక్కడో లేదురా, నిజమైన శాంతి ఎక్కడో లేదురా, నీ ఆంతర్యంలోనే ఉంది. అన్నిటినీ వదిలేయి, ఎప్పటికైనా వదిలేయాలి. నీలో ఉన్న వాడిని పట్టుకో, అదే నీకు పరమగమ్యం. మార్పు చెందే బయట ప్రకృతిలో ఎన్ని మార్పులు వస్తున్నాయండి? వస్తున్నాయా? కాలాలు వెళ్తుంటే పరిస్థితులు, ప్రకృతిలో మార్పులు రావట్లేదు. మార్పు చెందే ప్రకృతి, నీ దేహం కూడా అదేగా. ఇదేమో ప్రకృతి అంటే దేహమే, దాన్ని చూస్తాం మనం, దీన్ని చూడం. అదే మరి మార్పు చెందే ప్రకృతి నీ దేహం. అది మారకుండా ఉండడం సాధ్యమా? కాదమ్మా. దీన్ని మారకుండా ఎలా ఆపుతావు? కాలంతో క్షీణిస్తుంది కదా ఆయువు. కాలహీడకి గచ్చతి ఆయువు. శాశ్వతంగా ఉండాలనుకోవడం అసాధ్యం, అసాధ్యం, అసాధ్యం. మారుతూ క్షీణిస్తూ ఉండే వాటి కోసం, నశిస్తూ ఉండే వాటి కోసం ఎందుకు రా నీకు వ్యామోహం? చూస్తూనే ఉన్నావు, వ్యామోహం పోదు. అంతర్ముఖమైతే నీ లోపలే ఉందిరా అమృతత్వం, శాంతి, ఆనందం. ఒక్కసారి నీ లోపల నువ్వు ముడుగు. ధ్యానంతో నీ నిజస్వరూపాన్ని గురువు చెప్తున్నారు, దాన్ని గుర్తెరిగి పట్టుకో, దాన్ని అంటి పెట్టుకోనుండు. వినరా నాయన, బ్రహ్మానందమయ్యే మాట, అదే జీవన్ముక్తికి బాట. పుట్టే శిశువుకి గర్భనరకం, అవునా? గిట్టే జీవికి యమనరకం. పుట్టే జీవికి గర్భనరకం, గర్భనరకాన్ని అనుభవించి పుడుతుంది. బతుకంతా స్వర్గం అనుకుంటుంది కానీ నరకాన్ని అనుభవిస్తుంది. చచ్చేటప్పుడు యమనరకం, యముడు లాక్కుని తీసుకుని వెళ్తారు. పుట్టే బిడ్డకి ఎలా వాయువులు బలవంతంగా బయటికి తోసేస్తాయో అది ఒక నరకం. ఇప్పుడు బలవంతంగా లాగేస్తాయి చచ్చేటప్పుడు ప్రాణాలని. యముడు లాక్కుపోతాడు. ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఈ వాయువులన్నీ బయటికి నెట్టేస్తాయి. ఇది ఒక నరకం, అదొక నరకం. మధ్యలో నరకాన్ని సుఖం అనుకుని భావిస్తున్నాం. పోనీ వెనక్కి తిరిగి చూడే సుఖం ఉందేమి? ఎందుకు చెప్తారండి వాళ్ళందరూ? జ్ఞానం లేనటువంటి పట్టి జడమైన పశువు బతుకులు బతుకుతున్నాం కాబట్టి జాలిపడి జాగ్రత్త పడ్డాయు వెళ్ళిపోతుంది. ఆయన ఇప్పటికైనా వదిలిపెట్టరా, ఈశ్వరుని పట్టుకో. పుట్టే శిశువుకి గర్భనరకం, శివుడికి యమనరకం. ఈ 2 నరకాల మధ్య స్వర్గానికే ప్రయత్నించాలి. ప్రయత్నం మళ్ళీను ఈ 2 నరకాల మధ్యన స్వర్గం కోసం ప్రయత్నం. ఇదేనా మానవ జీవితం? ఇంకా ఎందుకైనా పుట్టావు? ఇకనైనా జనన మరణాన్ని తప్పించుకో, ఆత్మానందాన్ని అనుభవించుకో, సద్గురువుని ఆశ్రయించుకో, ధన్యుడుగా. ఇంతే బతుకు, ఎన్నాళ్ళు బతుకుతావు? ఎంత చెప్పినా విరాగం రావట్లేదే. ఎంత బాగా చెప్తున్నారు అనేస్తాను. నాకు ఒక కిరీటం మళ్ళీను. లేదమ్మా, లేదమ్మా, వస్తుందమ్మా.
అస్సలు వృధా పోదమ్మా మీ బోధ, మీ శ్రమ అస్సలు వృధా పోవట్లేదమ్మా. పోతే నువ్వే పాడవుతావు నాకే. అంతే కదమ్మా. పాడయ్యేవాళ్ళు పాడవుతూనే ఉన్నారు కదమ్మా. ఏం చేస్తావు? అది వాళ్ళ కర్మ అమ్మా. అంటే మన పని మనం చేసుకుంటూ పోవడం, ఈశ్వరుడు పని అప్పుడు చెప్పాడు ఆ పని చేసుకుంటూ పోతే దానివల్ల బాగుపడు నేను బాగుపడతాను ముందు కదా. అంటే పాడైపోయానని కాదు, ఏవి లోపం వచ్చిందని పాడు చేయకుండా బురద జల్లకుండా ఉంటాయి, నన్ను నేను రక్షించుకోగలుగుతాను. అయిలో ఉన్నాం కదా, ఏమన్నా జల్లేస్తే ఏం చెప్తా మరి, కడుక్కోవద్దు. అందుకు పనికి వస్తుంది నాకు ఇది. అందుకే దీన్ని పట్టుకు వేళ్లాడుతున్నాను నేను. ధనాన్ని చూసి సౌందర్యాన్ని చూసి అహంకరిస్తున్నావా? ఎంతకాలం ఉంటుంది ధనం? నీ సౌందర్యం ఎంతకాలం ఉంటుంది? ఎప్పుడు ఎవరిని ఒక 2-3 ఏళ్ళకి వచ్చి అంతలా పాడైపోయారేంటి అంటారు. వాళ్ళు అలాగే పాడైపోయారు. పాడైపోతే బాగుపడతారా? వెళ్ళేది వయసు కదా. అంతలా పాడైపోయారేమిటి? ఏమిటి పాడైపోవడం? అందరూ పాడైపోయారు, తను పాడైపోలేదు. దాని మొహం దానికి తెలియదు కదా. ధనాన్ని చూసి సౌందర్యాన్ని చూసి ఎందుకురా అహంకరిస్తావు? మాయకి ధనం నిలవదు. ధనం నిలవనిస్తుందా మాయ? చంచల లక్ష్మి కదా. కాలానికి సౌందర్యం లేదు, వయసు పెరిగే కొద్ది సౌందర్యం మిగలదు. దాన్ని చూస్తే విడిచిపట్లు. అలాగ పోయేదాన్ని, నశించిపోయేదాన్ని నమ్మకురా నాయన. ఉన్నదాన్ని, శాశ్వతమైన దాన్ని, దైవమని దాన్ని వదిలేస్తున్నావు. దాన్ని మాత్రం విడవకు. ఉన్నది శాశ్వతమైన దైవాన్ని విడవకు. పోయేదాన్ని నాకు పట్టుకోకు. సత్యమేదో తెలుసుకొని నిత్యత్వాన్ని పొందు అంతే తప్ప అసత్యాన్ని నిత్యం అనుకుని భ్రాంతిలో పడి మళ్ళీ నరక కోపంలో పడకురా నాయన. దైవం చేత నడిపించబడుతున్నావు నువ్వు. అవునండి, దేవుడే మరి మమ్మల్ని కష్టాల్లో నుంచి దేవుడు అంటారు. వేదాంతం చెప్పేస్తున్నారు ఇప్పుడు. అప్పుడు మరి దేవుడు అని అనుకున్నావా? అప్పుడు అనుభవిస్తూ నేనే బాబోయ్ నాకిన్ని కష్టాలు, నాకెన్ని బాధలమ్మో, దేవుడే నడిపిస్తున్నాడు అనుకున్నావా అన్నాడు. ఇప్పుడు గట్టెక్కేస్తాడు. ఆనాడు దేవుడు నడిపించకపోతే బతుకుతానేంటి అంటారు. మరి వేదాంతులే దేవుడు నడిపిస్తాడు అందమని. మరి ఆనాడు నిన్న నడిపించాడా? మరి వాడే ఇప్పుడు నడిపిస్తున్నాడు కదా. ఇప్పుడు కూడా ఈనాడు నాకు ఎవ్వరూ దిక్కు, దేవుడే ఇప్పుడు దేవుడే నడిపిస్తాను. అది జరుగుతున్నప్పుడు దేవుడు గుర్తున్నాడండి. ఎందుకు? ఇప్పుడు నన్ను నా మేలును పట్టుకుని ఉండడానికి. ఇప్పుడు ఆయన అప్పుడు నిజంగా అప్పుడు ఆ కష్టాల్లో ఆ బాధల్లో దేవుడే నడిపిస్తే మరి ఇప్పుడు కూడా ఆయన నడిపిస్తున్నాడు. ఇంకెందుకు ఏడుస్తావు? గురువులమ్మ వాళ్ళందరూ నేను ఎవరిని ఆక్షేపించడం లేదు. ఆనాడు కష్టాల్లో బాధల్లో దేవుడే నడిపించకపోతే నేను బతకగలనా అంటున్నారు. మరి ఇప్పుడు కూడా దేవుడే నడిపిస్తున్నాడని అనుకోవడం లేదు. ఓహో మాయ ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ మాయ మన జోడికి రానివ్వకూడదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు దేవుడే నడిపిస్తున్నాడు. కష్టాల్లో దేవుడే నడిపిస్తున్నాడు, సుఖాల్లో దేవుడే నడిపిస్తున్నాడు. ప్రతి క్షణము దేవుడి చేత నడిపింపబడుతున్నాను. నేనన్నదేదీ లేదు, నాదన్నదేదీ లేదు అన్నటువంటి దాన్ని మనం అటువంటి వ్యక్తులను చూసి గుర్తు చేసుకోవాలి తప్ప వాళ్ళని మనం హేళన చేయకూడదు. మాయ కమ్మిన రేపొద్దున ఆ మాయలో పడ్డు వెళ్ళే వాళ్ళు రేపొద్దున వాళ్ళే అలాగే అయిపోతారు. ఇప్పుడు వాళ్ళని చూసి మరొకళ్ళు హేళన చేస్తారు. అలాంటి వాళ్ళని పాఠాలు నేర్చుకోవాలి. మాయ ఇలా ఉంటుందా? వాళ్ళని చూస్తే నీకు మాయ గుర్తుకు రావాలి. అమ్మో ఆ మాయ నాకు ఉందా అని నేను గుర్తు చేసుకోవాలి. బాబాయ్ నేను ఆ మాయలో పడకూడదు. ఆనాడు ఏనాడైనా ఈశ్వరు చేత నడిపింపబడుతున్నాను నేను. దీనికి ఏది ప్రాప్తమో అది నా పాదాల దగ్గరికి వస్తుంది. ప్రాప్తం లేనిది రాదు కాబట్టి నేను తాపత్రయపడకూడదు. ఇచ్చాను ఉండాలి అని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఎందుకండి వాచా వేదాంతం? దైవం చేత నడిపింపబడుతున్నావు. నేనే నడిచేస్తున్నాను, నేనే పుట్టేస్తాను, నేనే పెరిగేశాను అహంకరిస్తున్నాను. అవునా?
ఈ ఈ నీ దేహం అనే ఉపాధి నీ నిర్ణయమా? కాదమ్మా. దైవ నిర్ణయం. నీకు నువ్వే పుట్టావా, నీకు నువ్వే పెరిగావని ఎన్నిసార్లు చెప్పుకుంటాం? దైవ నిర్ణయించడం మనకి ఈ ఉపాధి వచ్చింది. నీ నిర్ణయాలతోటి నీ ఇష్టాలతోటి రాలేదు ఇది. నీ దేహానికి ఉపాధి దైవ ప్రసాదం. ఈ దేహానికి ఉపాధి దైవం ఇచ్చే ప్రసాదం ఇది. నీ ప్రాణానికి ఆధారం దైవమే. నీ ప్రాణానికి ఆధారం దైవమేరా. మరి నేను మనం ఇప్పుడు పెట్టింది కదా దీనిలో. ఈ ప్రాణమే దైవం, అతడే గురువు. ఈ పవనమే గురువు. ఈ పవనం అనేటువంటి ఈ ప్రాణం అనేటువంటి గురువుని ఆశ్రయిస్తే తనకి మూలమే దైవానికి చేరుస్తాడు. అవునా? చూసారా మీరు? మరి చూస్తే వెంటనే పక్కన లేవాలిగా. నీ ప్రాణానికి ఆధారం దైవమే. దైవం లేకపోతే ప్రాణం ఎక్కడ తిరుగుతుంది? ఇక నువ్వు చేస్తున్న దాని కార్యం ఏమిటి? ఏమన్నా చేస్తున్నావా నువ్వు? అసలు నేను అన్న దానికి ఇక్కడ విలువ ఏమన్నా ఉందా? లేదమ్మా. కానీ నువ్వు చేయవలసింది ఒకటి ఉంది. నేనేమీ చేయడం లేదని తెలుసుకోవడమే. అది అంతే. అవి ఒక్కడ తెలుసుకో, అంతే. అయిపోయింది. అదే జీవన్ముక్తికి బాగా. ధర్మం అనేది నేను రక్షించే ఆయుధం. ధర్మం అంటే దాన ధర్మాల్లో ధర్మం కాదు, స్వధర్మం. నువ్వు ఏది కాదో కదా దాన్ని నేను అనుకోవడం అధర్మం. నువ్వేదో దాన్ని అంటుకుని ఉండడం ధర్మం. అదే నేను రక్షిస్తుంది. ఆ ధర్మంలో సాగితే అది తప్పకుండా శిక్షిస్తుంది. నువ్వు కానిది నీది కానీ నాదనుకుంటే నేను శిక్షించడానికి ఒక అంకుశమే కూర్చుంటుంది. ధర్మాధర్మాన్ని దాటి స్వధర్మాన్ని తెలుసుకో. ఈ ధర్మాధర్మాలతో నాకేంటుంది? నేనెవడని తెలుసుకో. ఆత్మధర్మమే, ఆత్మయే నువ్వు. అట్టి నీకు ధర్మాధర్మాలకు అతీతుడు. ఆ ఆత్మధర్మం నిన్ను సదా సరి అయిన దైవ సన్నిధిలో చేరుస్తుంది. కాబట్టి నేను ఆ ప్రకాశాన్ని, ఇదేది నేను కాదు, నాది కాదు, ఉన్నది అఖండ ప్రకాశమే సదా సదా ఉంటే అది దైవత్వాన్ని అందిస్తుంది. నిన్ను నువ్వెంత ప్రేమిస్తావో సర్వులని అంతే ప్రేమించు. ఎప్పుడు ప్రేమిస్తావు? దేహాన్ని నేను అనుకుంటే ఎప్పుడు నిన్ను నువ్వు ప్రేమించినట్లు ఇతరుల్ని ప్రేమించలేవు. ఎవరిని ప్రేమిస్తున్నా నీ కోసమే ప్రేమిస్తావు. కానీ నిన్ను నువ్వు ప్రేమించినట్టు ఇతరుని ప్రేమించాలంటే నీ ఆత్మను నువ్వు తెలుసుకుంటే అందరి యందు ఉన్నది నీవేనని నీకు తెలుస్తుంది. కాబట్టి అందరిని ప్రేమించగలరు. నేను అందరి యందు ఉన్న ఆత్మని కదూ, ఈ ఒక్కదాని యందే ఉన్నవాడినైతే ఈ దేహం నేనైపోతాను. అప్పుడు నన్ను నేను ప్రేమించుకున్నట్లుగా ఇతరులను ప్రేమించలేను. ఈ దేహమందు ఉన్న నేను దేహం కాదు, నేను ఆత్మ ప్రకాశాన్ని. నా ప్రకాశమే అందరి యందు నేననే ఆత్మగా ఉంది. కాబట్టి అందరూ నేనేనా? అప్పుడు నిజమైన ప్రేమ. నేనన్నప్పుడు నిజమైన ప్రేమ ఉండనే ఉండదు. నువ్వెంత ప్రేమిస్తున్నావో సర్వుల్ని అంతే ప్రేమించు. ఇప్పుడు ప్రేమిస్తా దేహాన్ని నేను అనుకుంటే రాదుగా. నీకు నువ్వు ఎంత విలువనిచ్చుకుంటున్నావో అందరికీ అంతే కదా. మరి వాళ్ళకి అంతే విలువనిచ్చుకుంటారు కదా. అంతే విలువ నీకు. ఎందుకంటే అందరూ ఒకే బ్రహ్మం అనే దీటి పక్షులు కదా. అదే పరమాత్మ కదా అందరిలో, అన్నిట్లో ఏకైక సద్వస్తువే కదా నువ్వు. అవునా కదా? అందరినీ నిన్ను నువ్వు ప్రేమించు. నేనే అంతా నేనేగా ఉంటేనే నువ్వు సమంగా ప్రేమించగలుగుతావు. అందరూ ఒకే బ్రహ్మగూటి పక్షులు. పాత్ర అనే కాకి గూట్లో పెరిగి ఈ శరీరం, పాత్ర అనేటువంటి కాకి గూట్లో పెరిగే ఆత్మ కోకిలం మనం. ఇప్పుడు మనం కాకులం కాదు, కోకిలం. అంటే పాత్ర కోసం ఆ గూడు కావాలి కదా. ఆ పక్షి ఆ గుడ్డు పగిలి పిల్ల అవ్వాలి, అందుకు ఆ గూడు కావాల్సి వచ్చింది. అలాగే నువ్వు పక్వం అవ్వడానికి ఈ దేహం అనే గూడు వచ్చింది. నువ్వు ఆత్మది అని తెలుసుకుంటా ఇక ఆ గూటిని ఎందుకు పట్టుకుంటావు? ఏదో ఒకనాడు ఈ గూటిని వదిలివేయాలి కదా.
ఎప్పుడో పోయేది. ఇది తాత్కాలికంగా ఈ గూడు నాకు ఇవ్వబడింది రక్షణ కోసం. దీనివల్ల నేను నా స్వరూపాన్ని తెలుసుకుంటే పరమాత్మ అనే గూటిలోకి చేరిపోతాను. పరమాత్మ అనేది గూడు కాదు, పరమాత్మ అనేది అనంతం. దాన్ని పొందుతాం. గూటితో పని లేనటువంటి స్థితిని పొందుతాం. ఇదేరా జీవన్ముక్తికి బాట. నీ లక్ష్యం జనన మరణాలను దాటడమే, అందుకు పుట్టావు. నీ లక్ష్యం ఏమిటని అడిగిందిగా. నీ గమ్యం మోక్షస్థానం. నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికి? మోక్షానికి. వీటిని మర్చిపోయావు. అసలు నువ్వు నీ లక్ష్యం ఈ జనన మరణాలు ఎందుకు వచ్చాయని సంగతి మర్చిపోయావు. నేను ఎక్కడికి వెళ్ళాలంత మర్చిపోయావు. కానీ నీ లక్ష్యం ఏంటంటే చావు పుట్టుకలు లేకుండా ఉండాలి. నా గమ్యం ఏమిటంటే ఈ చావు పుట్టుకల వలయంలో నుంచి మోక్షమే అని తెలుసుకో. ఆ విషయాన్ని మర్చిపోయి కామక్రోధాల ఊబిలో చిక్కిపోతున్నావు. అసలు అందుకు వస్తా నీకు జన్మ. దుఃఖం భరించలేక ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి పట్టుకు తిరుగుతావు, ఆఖరికి నిందిస్తావు. ఇంతమంది దేవుణ్ణి నమ్ముకున్నానో, ఎన్ని మొక్కులు మొక్కానో, ఒక్క దేవుడు రక్షించలేదమ్మా అంటావు. నీలోనే ఉన్నానురా, నన్ను చేరుకో అంటే ఒక్కసారైనా నా వైపు చూడవేమిరా. నేనున్నాను కాబట్టి నువ్వు ఉన్నావురా. నాకు అవి వస్తున్నాయి, నాకు ఇవి వస్తున్నాయి, నాకు అది తెలుస్తుంది, నాకు ఇది తెలుసు, నాకు ఈ బాధ వచ్చింది, నాకు వచ్చాయి. ఎలా వచ్చాయి? అవి వచ్చాయి, ఇవి వచ్చాయి, వాటితో తిరిగేదానికి ఇది ఎలా వచ్చాయి అని ఎప్పుడు చూసావా? ఎలా వచ్చాయి? ఆ పరమాత్మ నుంచే వచ్చాయి. పంపాడు కాబట్టి వచ్చాయి. పోనీ వచ్చిందేమన్నా ఉంటున్నాయా? వెళ్ళిపోతున్నాయి. ఓహో, పరమాత్మ అలా పంపిస్తూ ఉంటాడు, అవి వచ్చి వెళ్ళిపోతుంది. ఏదో వచ్చినట్టుగా వెళ్ళిపోతుంది కదా. నువ్వు తెచ్చుకోకుండా వచ్చేస్తుంది. ఆ వచ్చేసి చూస్తుండగా వెళ్ళిపోతుంది. మరి ఆ వచ్చిన దాన్ని పట్టుకుని ఏడుపైతే ఏడుపు, నవ్వైతే నవ్వు, సత్యం అనుకుంటున్నావు, అవి పోతూనే నువ్వు మిగిలే ఉంటున్నావు. అయినా నీకు తెలియదు. పైగా నువ్వు తెచ్చుకోవట్లేదు, ఆయన పంపిస్తుంటే వస్తుంది. ఆయన పంపిస్తూనే వస్తున్నాయా? అవునమ్మా. మరి నాకు అది వచ్చింది ఇది వచ్చింది అంది కదా. అక్కడి నుంచి వచ్చింది. నాకు ఎందుకు అలా వస్తుందమ్మా అంటుంది. ఎందుకు వస్తున్నాయి మనకేం తెలుసు? దేవుడు పంపుతున్నాడు, వస్తున్నాడు. చేసి పెట్టిన ఒక అది కూడా వద్దొదిలేయండి, ఆయన పంపిస్తున్నాడు, వస్తున్నాయి. ఆహా ఓహో అనుకుంటే వెళ్ళిపోతుంది. ఇంకా వచ్చిన వాటిని చూసి ఆశ్చర్యపడ్డాలేమిటి? దుఃఖం మంచిది, అచ్చా అలాగే వస్తుంది, చిచ్చా అట్లాగే వస్తుంది. దుఃఖం అలాగే వస్తుంది, సుఖం అలాగే వస్తుంది, వెళ్ళిపోతుంది. ఎందుకు వస్తున్నాయి అంటే ఆయన పంపిస్తున్నాడు కాబట్టి వస్తున్నాయి. నువ్వు వచ్చింది ఉంటాయంటే ఉండడం లేదు. ఇంకా నీకు ఎందుకు గోలా? ఆయన ఎందుకో పంపుకుంటున్నాడు, ఆ వచ్చిన వల్ల మళ్ళీ ఆయన ఎందుకో తీసేస్తున్నాడు. నువ్వు ఎందుకు దానిలో దూరడం అవసరమా? కొన్ని ఇవన్నీ వస్తున్నాయి అంటే ఈశ్వరుడు పంపిస్తున్నాడు కాబట్టి వస్తున్నాయి. ఈ వచ్చేవన్నీ వెళ్ళిపోతాయి, ఈశ్వరుడు వెళ్ళడు కాబట్టి. ఆయన ఉన్నాడని నీకు గుర్తు చేయడానికి వస్తున్నాయి. బుద్ధి తెచ్చుకో. ఆ పెట్టిన అదే కదా. మరి మీరు ఏం విన్నారో ఏం పరవశించారో నాకు తెలియదు. ఆయన ఉన్నాడు కాబట్టి వస్తున్నాయి. వస్తున్న వాటిని చూసి ఆహా ఓహో అంటూ దానిలో దూరిపోయిరా. నువ్వు నాకు ప్రతి క్షణం పంపించి గుర్తు చేసుకున్నావా? ఎందుకు వస్తున్నాయంటే నేనున్నానే, నా వల్లే వస్తున్నాయి, నీకు గుర్తు చేయడానికి వస్తున్నాయి. ఏది వస్తున్నా అలాగిలా అనుకోకుండా ఇస్తారా, నువ్వున్నావు నువ్వున్నావు నువ్వున్నావని ఉండు. ఎందుకు వస్తున్నాయి అంటే నాకెందుకు వస్తున్నాయమ్మా అంటే ఏవో కన్నీళ్ళు అవి వచ్చేస్తుంటే భక్తితో పరవశించిపోతున్నాను మహాభక్తురాలు అనుకోకు. ఏవో దుఃఖాలు కష్టాల వల్ల చిక్కుకుపోతున్నాను మహా దుఃఖిని అనుకోకు. అవి వస్తున్నాయంటే నేనున్నాను అని ఈశ్వరుడు నీకు గుర్తు చేస్తున్నాడు, అందుకు పంపిస్తున్నాడు. ఆయన పంపితేనే వస్తున్నాయి కదా. మరి అవన్నీ నువ్వు మర్చిపోతావేమోనని నేనున్నాను అని గుర్తు చేయడానికి భగవంతుడు పంపిస్తున్నాడు. ఓహో ఏదన్నా వస్తే ఆహా ఓహో అనుకో ఈశ్వరుడున్నాడు అని నీకు అవి గుర్తులు. అర్థమవుతుందా? కాబట్టి వీటిని మర్చిపోయి కామక్రోధాలు ఊబులు ఎందుకు చిక్కుంటావు? నాకు ఇది వచ్చింది నాకు అది వచ్చిందని.
దుఃఖం భరించలేక దైవాన్ని నిందిస్తావు. నీలోనే ఉన్నానురా, అట్టి నన్ను చేరుకోరా. నేను ఉంటేనే ఇవన్నీ నీకు వస్తున్నా, లోపల వచ్చినా బయట వచ్చినా ఏది వచ్చినా నేనున్నాను అని నీకు గుర్తు చేయడానికి దైవం పంపిస్తున్నాడు. దైవం ఉన్నాడు, దైవం ఉన్నాడు, దైవం ఉన్నాడు, దైవమే ఉన్నాడు. దేవుడున్నాడు, దేవుడున్నాడు, దేవుడే అవునా? ఇదే ఇంకా ఏదొచ్చినా దిగులుండదు. మరి ఇంకెందుకు వస్తుందంటే దేవుడు నువ్వు మర్చిపోతావేమో అని నేనున్నాను, నేను పంపుతున్నాను రా అని గుర్తు చేస్తున్నాడు. దేవుడున్నాడని వచ్చిన దానివల్ల దేవుడున్నాడని గుర్తు చేయడానికే వచ్చింది అనుకోండి. ఇది కొంచెం కష్టం, మరి అరగడం కష్టం. దేవుడు అన్నారు కాబట్టి పంపుతున్నాడు. చెప్తున్నావు కదా మరి. వచ్చింది అంటే ఒక దుఃఖం వచ్చిందనుకో, దైవమా దేవుడితో ఉండు అంటే ఎలా ఉంటావు? దైవమా ఉన్నారు, దైవమా మీరున్నారు, దైవమా మీరున్నారు అని ఉండు. నాకింత బాధ వచ్చింది, అంత బాధ వచ్చింది, భరించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను ఏడుస్తావు. కానీ దైవమా నువ్వున్నావు అని గుర్తు చేస్తున్నావా స్వామి, లేకపోతే నేను మాయ వల్ల పడిపోతానని. ఒక సుఖం సంతోషం వచ్చింది, దైవమా మీరున్నారు, మీరున్నారు స్వామి, మీరున్నారు కాబట్టి వస్తున్నాయి అన్న దానిని నీకు భగవంతుడున్నాడు అన్న దాన్ని గుర్తు చేయడానికి ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆ వచ్చి పోయే వాటికి ఏ విలువ ఇవ్వకు, వాటిని పంపించేవాడిని పట్టుకో. మన్ను వల్ల బతుకంతా మన్నులోనే కలిసిపోతూ, మన్ను వల్లే బతుకుతూ, మట్టిలో నుంచి పుట్టి మట్టిలోనే బ్రతుకుతూ మళ్ళీ మట్టిలోనే కలిసిపోతూ ఈ మధ్యలో బంగారం కోసం తప్పిస్తావు. మట్టిలోనే పుట్టావు, మట్టిలోనే బతుకుతున్నావు, మళ్ళీ మట్టిలో కలిసిపోయాయి. అటువంటి నువ్వు బంగారం కోసం తాపత్రయపడుతున్నావు. ఆ బంగారం ఆ మట్టిలోంచి వచ్చింది కదా. ఆ వచ్చిన బంగారాన్ని ఒళ్ళంతా తాపడాలు పెట్టుకొని నువ్వు ఆ బంగారంతో సహా మట్టిలోనే కలిసిపోతావు. అవునా? ఆ బంగారానికి విలువనిస్తావు. అది మట్టిలోంచి వచ్చింది, నువ్వు మట్టిలోంచి వచ్చావు. అది మట్టిలోనే ఉంది, నువ్వు మట్టిలోనే ఉన్నావు. నువ్వు మట్టి అయిపోతావు, అది మట్టి అయిపోతుంది. ఒకప్పుడు ఏనాడో ఆ మట్టిలోనే ఉన్నది కదా, ఈవేళ బయటకు వచ్చింది. నీ బయటకు వచ్చింది మళ్ళీ ఆ మట్టిలోకి వెళ్ళిపోతుంది. బంగారం అయినంటే దేశం అయినంతే. మట్టిలోంచి వచ్చే బంగారం కోసం కాదురా నువ్వు తప్పించేది, స్వర్ణయుగానికి కృషి చేయరా. యుగం అంటే స్వర్ణయుగం, స్వర్ణయుగం. మన్నులో కలిసే దేహం మీద వ్యామోహం వల్లనే ఈ దుఃఖ యుగాలు. కాబట్టి ఇక దుఃఖము లేని స్వర్ణం ఆనందకరమైన యుగానికి ప్రయత్నం చేయి. యుగం అంటే ఆది, మొదలు ఆనందమయం. దానికి ప్రయత్నం చేయి నాయన. శాస్త్రం ఒక మార్గం, శాస్త్రానికి ఒక మార్గం చూపిస్తుంది. వేదం ఒక దీపాన్ని ఇస్తుంది. వేదము దీపాన్ని ఇచ్చి శాస్త్రం మార్గాన్ని చూపిస్తుంది. రెండూ చూపించేవి నీలో ఉన్న సత్యాన్ని చూపిస్తాయి. బయట ఎక్కడో ఉన్న సత్యాన్ని చూపిస్తే శాస్త్రము కాదు, అది వేదము కాదు. బయట ఇది ఉంది అది ఉంది ఎవరు చెప్పినా సరే దాని వ్యామోహంలో పడకు. ఏ శాస్త్రమైనా సరే, ఏ వేదమైనా సరే నీ లోపల ఉన్నదాన్ని సత్యాన్ని చూపించేవై ఉండాలి. ఆ సత్యంలో మునిగి వేదంలో కుంగిపోతున్నావు, సత్యనుకుని దుఃఖాల్లో ఏడుస్తున్నావు. సద్గురు సాన్నిధ్యంలో సత్య మార్గాన్ని అనుసరించు. సద్గురు సన్నిధిలో ఉన్నామంటే మాటి మాటికి నిత్యానిత్యాలను చెప్పి నీలో ఉన్న సత్య వస్తువుని గురించి మాటి మాటికి చెబుతూ నీ జన్మల మాలిన్యాలను ఆయన రాలగొడతాడు. సత్య మార్గాన్ని అనుసరించు. వినరా ఈ మాట, బ్రహ్మానందమయ్యే మాట, అదే జీవన్ముక్తికి బాట, బ్రహ్మార్పణం. అదమ్మా అమ్మగారి పుస్తకంలో బ్రహ్మమ్మ చెప్పిన రెండే మాటలు ఉన్నాయి. అవి ఏమిటి? నువ్వు దేహం నువ్వు కాదు, నువ్వు బ్రహ్మానివి. ఈ దేహం పంచభూతాలతో తయారైన ఒక పాత్ర. ఈ పాత్రకి ఆధారం ఆ పరబ్రహ్మమే.
కుండకి ఆధారం మన్ను. మన్ను. అవునా? ఉమ్, కుండ ఆకారాన్ని ధరించినా కుండ నిండా మన్నే ఉంది. ఉమ్, అవునా? మన్నుని చూస్తే భ్రమ, ఆ పాత్ర మీద భ్రమ పోతుంది. ఉమ్, మన్నుని చూడకపోతే పాత్ర మీద భ్రమ కలుగుతుంది. నిండా మన్నే ఉంది కదా. మృదో యద్వత్ ఘటాదీని, కుండ యందు ఎక్కడ చూసినా మన్నే ఉన్నట్లు ఈ దేహముందు ఎక్కడ చూసినా, జగత్తు ఎక్కడ చూసినా బ్రహ్మమే ఉన్నాడు. బ్రహ్మమే లేకపోతే దేహము లేదు, జగత్తు లేదు. జగత్తు లేదు. జగత్తు నిండా దేహం నిండా ఉన్నది బ్రహ్మమే. కుండ నిండా, పిడత నిండా, మూకు నిండా ఉన్నది మన్నే. మన్నుని చూస్తే పాత్ర భ్రాంతి పోతుంది. అవునా? అవును. పాత్రలు వాడుకుంటాం, ఉమ్, కానీ మన్నుని విడిచి పాత్ర లేదు. ఉమ్, అంటే బ్రహ్మమును విడిచి ఇది నేనే లేను. కొంచెము లేదు. నిండా బ్రహ్మమే, నిండా బ్రహ్మమే. ఉమ్, ఈ పాత్రలు పోతాయి, బ్రహ్మం పోడు. ఉమ్, కుండలు పోతాయి, మట్టి పోదు. నిండా ఉన్నది బ్రహ్మమే. ఉమ్, ఆ ఆకారాన్ని చూసి మోహంలో పడిపోతాం. కాబట్టి ఈ ఆకారం, ఈ దేహం నువ్వు కాదు. నువ్వు దేహములో నిండి ఉన్న చైతన్య స్వరూపమైన బ్రహ్మానివి. ఇప్పుడు ఈ దేహం అనేటువంటి ఈ కుండలో నిండి ఉన్నటువంటి నీరు వంటి బ్రహ్మం. నీటి కోసం కుండ, కుండ కోసం నీరా? నీటి కోసమే కదా కుండ. అవును. నిండా తొణికిసలాడుతోంది బ్రహ్మము, ఉమ్, శరీరము. ఉమ్, దేహం పంచభూతాలతో తయారైన పాత్ర, దానికి ఆధారం బ్రహ్మమే. దేహం అంటే ఆ దేహం కూడా పంచభూతాలు. దానికి మళ్ళీ పంచభూతాలు. దేహం లోపల బ్రహ్మమే, దేహం బయట బ్రహ్మమే. ఉమ్, కుండ లోపల ఆకాశమే, కుండ బయట ఆకాశమే. ఆకాశం ఆ కుండ మళ్ళీ ఆకాశంలోనే ఉంది. ఉంది. బయట ఆకాశమే, లోపల ఆకాశమే. అదే ఆకాశంలోనే ఉంది. మరి ఇంక కుండకి వేరే ఉనికేది, మరి ఈ పాత్రకి వేరే ఉనికేది? బయట బ్రహ్మమే, లోపల బ్రహ్మమే. ఈ దేహము బ్రహ్మమే. ఉమ్, సరే, మరి నేను ఎవడొచ్చాడు ఇక్కడ? బ్రహ్మము వలన అనంత క్రియలన్నీ బ్రహ్మం వలనే జరుగుతున్నాయి. ఈ బాహ్య క్రియలు కూడా బ్రహ్మం వల్లే జరుగుతున్నాయి. బ్రహ్మం లేకపోతే ఏదీ లేదు, ఏది లేకపోయినా బ్రహ్మం ఉంది. అమ్మ చెప్పిన ధర్మాలు రెండే. ఏమిటంటే ఒకటి దేహధర్మం, ఒకటి బ్రహ్మధర్మం. దేహంగా నటించు, వచ్చింది కదా పాత్ర, అంతే. వచ్చు అనుకోకు, శాశ్వతం అనుకోకు. ఆ యాక్టర్ ఎలాగో అలా. బ్రహ్మంగా జీవించు. వాడు ఆ పాత్రలో ముష్టివాడిగా నటిస్తున్నా తాను ఫలానా వాడినని ఆ పాత్రధారి ఎట్లాగా మరిచిపోడో, ఈ దేశంతో వాణిగానో, ఎల్లమ్మగానో, పుల్లమ్మగానో నటిస్తున్నా నేను బ్రహ్మాన్ని మరిచిపోకు. బ్రహ్మంగా జీవించు. నీవు బ్రహ్మంగా స్థిరపడు. ప్రతి క్షణము బ్రహ్మంగానే జీవించు. వ్యవహారం అయితే సాగుతూ ఉంటుందిగా, నేను బ్రహ్మాన్నని మర్చిపోకు. ఏమున్నది నీవు బ్రహ్మాన్నని తెలిసాక, నీవు బ్రహ్మాన్నని తెలిసాక తెలుసుకునేందుకు ఇంకేమున్నది? ధ్యానమని మనోమౌనంతో అనుభవించడం తప్ప. జీవించి ఉండగా నీ జీవన్ముక్తి, దేహం వదిలిన తర్వాత విదేహముక్తి కదా. ఏముంది ఇంకా? బ్రహ్మమే ఉందండి. తరగని మారని తెప్పైనా కదిలే బొమ్మలే జగమన్నా, ఇది తెలిసినా ఇక మౌనమే కర్తవ్యం వన్నా. ఇంకేముంది చేయడానికి, తెలుసుకోవడానికి ఏముంది? కాబట్టి ధ్యాన మనోమౌనంతో అనుభవిస్తూ ఆ పరమ మౌనంలో స్వాత్మానందాన్ని అనుభవిస్తూ ఉండడం తప్ప ఇక చేయడానికి ఏముంది, పొందడానికి ఏముంది, తెలుసుకోవడానికి ఏముందిగా. కాబట్టి సత్యాన్ని తెలుసుకో. అంతటా అన్నిటా నిండి ఉన్నది బ్రహ్మమే. ఇన్నిగా అన్నిగా ఉన్నది బ్రహ్మమే. అందరుగా ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మము లేకపోతే ఏదీ లేదు అని తెలుసుకునే నేను ఆ బ్రహ్మాన్ని. నిరంతరము ఆ పరబ్రహ్మ ప్రకాశమునే నేను అని జీవించు. మానవ జన్మని సార్థకం చేసుకోరా నాయన అని తల్లి మాట
బ్రహ్మానందమయ్యి దేవు మనకు అందిస్తున్నారమ్మా. అమ్మగారికి అనేక అనేక ధన్యవాదాలు. బ్రహ్మార్పణం.